జై శ్రీమన్నారాయణ. మనము ఈరోజు భక్తాంజనేయ స్వామి వారి దేవాలయము పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఉన్నాము. ముందుగా యాగశాల కలశ ప్రతిష్ఠ కార్యక్రమము, హోమము జరిపి దేవాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను ఊరు మొత్తం ప్రతి బజారు ఊరేగించి తదనంతరం జలాదివాస కార్యక్రమం పూర్తి చేసి విగ్రహాలకు పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఉంచిరి. ముందుగా ఉపాలయాలలో ఒకటైన వినాయకుడి ఆలయంలో వినాయకుడు ఆయన వాహనాన్ని ప్రతిష్ఠించారు. తరువాత ప్రధాన దైవమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మరియు 200 నుంచి 300 సంవత్సరాల పూర్వం తయారు చేసిన ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కొత్తగా తయారు చేయించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రత్యేకత ఏమిటంటే మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చేత చేయించిరి. ఈయన అయోధ్యలోని బాలరాముని విగ్రహం చెక్కిన శిల్పి. మరో ఉపాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు నాగదేవతల శిల్పాలు, కనకదుర్గమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ఠింప జరిపిరి. ఈ ఆలయం 2 నుంచి 300 సంవత్సరాల పూర్వం అగ్రహార బ్రాహ్మణులు దేవాలయం నిర్మించి ప్రతిష్ఠించి పూజించారు. కాలక్రమేణా దేవాలయం శిథిలావస్థకు చేరడంతో శ్రీనివాసాచారి అనే భక్తుడు మరియు గ్రామ ప్రజల సహకారంతో పునర్నిర్మించి ప్రతిష్ఠా కార్యక్రమం జరిపించారు. జై శ్రీరామ్.